రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి సిరులున్న చేయి శ్రీవారి చేయి హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి వంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు తళుకులై రాలేను తరుణి ఆదాలు ఒక్కలై మెరిసేను ఒలుకు ముచ్చాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం కలబోసుకొండ మరో జంట
ఇలలోని కాపురముదంట అదంట నేనేనంట అదంట నేనేనంట సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం కలబోసుకొండ మరో జంట ఇలలోని కాపురముదంట అదంట నేనేనంట అదంట నేనేనంట సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే తన కళ్ళలోని కలనాదే నా గుండెలోని కథ తనదే ఆ కథ తనదే సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం విడిపోతుంది ఆరు ఋతువులుగా దైవం వేరవుతుంది వేయి మతములుగా కాలం దైవం ఏమైనా స్వార్థం మోసం ఎదురైనా వేద మంత్రములు కలిపిన బంధం అగ్ని సాక్షిగా వెలిగిన బంధం వేద మంత్రములు కలిపిన బంధం అగ్ని సాక్షిగా వెలిగిన బంధం ఎన్నటికీ విడిపోదు ఏ ప్రళయమైనా మరణమైన సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం కలబోసుకొన్న మరో జంట ఇలలోని కాపురముదంట అదంట నీరేనంట అదంట నేనేనంట సీతారాముల ఆదర్శం రాధాకృష్ణుల అనురాగం మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా
విరజాజి విరిజల్లు తుళ్ళుతున్న అల్లరులే ముళ్ళు లేని రోజాలు అందమైన ఆశలై చిందులాడు ఊహలే నందనాల పొదరిళ్ళు గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఉసులే చందనాలు వేదజల్లు వన్నెల పరవళ్ళు పున్నాగ పరిమళాలు వయసే తొలి చిత్రం చూసే సమయాన మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా కొమ్మలేని కుసుమాలు కళ్ళలోని స్వప్నాలు మొగలి పూల గంధాలు మొదలయేటి బంధాలు కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు అరి ముద్దు గుమ్మ ఎదలు మొగ్గవిచ్చు కథలే ముద్ద మందారాలు నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు ఎప్పుడు వసివాడని మనమై హృదయాన మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలా విరబూసేనా మనసంతా మధుమాసంలా విరబూసేనా కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనెల జలపాతంలా సరదాలే చలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి బ్రహ్మాండాంత సమంచిత కీర్తి జయ జయ శ్రీ సత్యదేవా ఆ సత్యనారాయణ స్వామి రూపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వాళ్ళకి కోరిన ఇష్టార్థాలు నేనే స్వయంగా వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. అప్పుడు ఆ నారద మహాముని సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అని చెప్పాము, బాగానే ఉంది, ఎవరైనా చేశారా ఇప్పుడు, లేకపోతే వెనకాల ఎవరైనా చేశారా, ముందు ఎవరైనా చేశారా, ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా, నాకు విధి విధానాలుగా నాకు చెప్పుము అని అనగా అప్పుడు మరలా భగవంతుడు చెబుతాడనమాట. ఏమిటయ్యా అంటే మొదటిగా ఎప్పుడు చేయాలి సత్యనారాయణ స్వామి పూజను అన్నప్పుడు కార్తీకే మార్గశీర్షేవ ఆఘే మాసే చ కర్తరి, కార్తీక మాసములో గాని మార్గశీర్ష మాసములో గాని శ్రావణ మాసములో గాని పౌర్ణమి రోజున గాని అమావాస్య సాధన ప్రదోష సమయమున గాని దీనికి సమయ భేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. కేవలం భక్తి శ్రద్ధ దీన్ని ప్రధానంగా భగవంతుడు మనకు ఎంతో చేస్తున్నాడు అని గమనించి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ నారద మహామునికి భగవంతుడు ఇలా చెప్పాలన్నమాట. ఏం చెయ్యాలని చెప్పావు, బాగానే ఉంది.
శ్రీనివాసాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం నీరాజన దీపం దర్శయామి నీరాజన సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్వస్తి రక్షాం ధారయామి నమస్కరోమి జై భోల్ సత్యనారాయణ స్వామి మహారాజ్ की जय नारायण गोविंदाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय भगवान की जय जय बोल सत्यनारायण स्वामी महाराज की जय స్వామిని కొలిచి హారతులీరమ్మ సత్యనారాయణ స్వామి వ్రతము అని అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనము సంతానం కొరకు చేసుకుంటూ ఉన్నాము. ఓ అవునా, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అంటే దీనిలో ఎలాంటి సంశయం లేదు. భక్తి శ్రద్ధ మంచి మనసుతో మనం చేసినట్లయితే భగవంతుడు తప్పకుండా మనకు అనుగ్రహం చేస్తాడు. దీనిలో ఎలాంటి సంశయము లేదు అని చెప్పేసి ఆ రాజు ఎవరికి చెప్తారు? వైశ్యుడి పూర్వకి చెప్తారు. ఆ వైశ్యుడు ఇలా వచ్చేసి తన ఊరికి ఇచ్చేసి ఆ భార్య అయినటువంటి మంచి ధర్మపరాయణులై ఉంటుంది. ఆమె పేరు ఏమిటయ్యా అంటే లీలావతి అని చెప్పేసి ఆ లీలావతి అప్పుడు అవును స్వామి, మనం మంచి విషయాన్ని మీరు తీసుకుని వచ్చారు. మేము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ సత్యనారాయణ స్వామి రూపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వాళ్ళకి కోరిన ఇష్టార్థాలు నేనే స్వయంగా వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. అప్పుడు ఆ నారద మహాముని సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అని చెప్పావు, బాగానే ఉంది. ఎవరైనా చేశారా ఇప్పుడు, లేకపోతే వెనకాల ఎవరైనా చేశారా, ముందు ఎవరైనా చేశారా, ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా, నాకు విధి విధానాలుగా నాకు చెప్పుము అని అనగా అప్పుడు వల్ల భగవంతుడు చెప్తాడన్నమాట. ఏమిటయ్యా అంటే మొదటిగా ఎప్పుడు చెయ్యాలి సత్యనారాయణ స్వామి పూజలు అని అడిగినప్పుడు కార్తీకే మార్గశీర్షేవా మాఘే మాసే చ కత్తరి, కార్తీక మాసములో గాని మార్గశీర్ష మాసములో గాని శ్రావణ మాసములో గాని పౌర్ణమి రోజున గాని అమావాస్య సాయం ప్రదోష సమయమున గాని దీనికి సమయ భేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. కేవలం భక్తి శ్రద్ధ అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. పది కాలాల పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. నమస్కరోమి జై భోల్ సత్యనారాయణ స్వామి మహారాజ్ की जय नारायण गोविंदाय नमो नमः कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय गोपाल कृष्ण भगवान की जय. జయ మంగళ మనరమ్మ, కరములు జోడించి మంగళ మనరమ్మ, జయ మంగళ మనరమ్మ,
సత్యనారాయణ స్వామి సుందరమూర్తికి దాన్ని మనము సంతానం కొరకు చేసుకుంటున్నాము. ఓ అవునా, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అంటే దీనిలో ఎలాంటి సంశయం లేదు. భక్తి శ్రద్ధ మంచి మనసుతో మనం చేసినట్లయితే భగవంతుడు తప్పకుండా మనకు అనుగ్రహం చేస్తాడు. దీనిలో ఎలాంటి సంశయం లేదు అని చెప్పేసి ఆ రాజు ఎవరికి చెప్తారు? వైశ్యుడి పూర్వటతనికి చెప్తారు. ఆ వైశ్యుడు ఇలా వచ్చేసి తన ఊరికి వచ్చేసి ఆ భార్య అయినటువంటి మంచి ధర్మపరాయణులై ఉంటుంది. ఆమె పేరు ఏమిటయ్యా అంటే లీలావతి అని చెప్పేసి ఆ లీలావతి అప్పుడు సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము కటి సాక్షి. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించబలి. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నీటి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునే తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ స్వామి పంచామృతముల ఫలోదకముల మంచి గంధముల మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలె. సత్యనారాయణ స్వామి మనకు అందించాడు. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ప్రసాదించాడు. మనలో భక్తి శ్రద్ధలతో మనం చేసుకున్నట్లయితే చక్కగా మనకు పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధుమము తెచ్చి
పాలు పండ్లు నైవేద్యములిచ్చి ముఖ్యముగా గోధుమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలి. గోధుమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా. జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా. బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి బ్రహ్మ విష్ణు పరమేశ్వరమూర్తి బ్రహ్మాండాంత సమంచిత కీర్తి. జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా. క్షీరజలధి నీ శయనము వీడి నారదు కోరిక నయమున నిల్చి. క్షీరజలధి నీ శయనము వీడి నారదు కోరిక నయమున మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. శ్రీ సత్య నిలబడాలి. శ్రీ సత్య నారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. నెమ్మదిగా నారదు కోరిక నయమున నిల్చి రమణీయం బగు రత్నశీలమున అర్చామూర్తిగా అవతరించితివి. సూతుడు నీతి పురాణ కోయిదుడు శౌనకాది మునులందరి చూచి. సూతుడు నీతి పురాణ కోవిదుడు శౌనకాది మునులందరి చూచి. నీ సచ్చరితము అమృతభరితమని భాషించెను ప్రజ సంతోషింపగా. జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య బాబా. శ్రావణ మాసపు శుక్లపక్షమున విధియాతిథిలో వేకువజామున. శ్రావణ మాసపు శుక్లపక్షమున విధియాతిథిలో వేకువజామున. స్వయంభువైతివి
పలుకుచు చిలిపి చూపులను చిలుకుతూ కులుకుచు తెలి నవ్వులతో నెలల నొలుకుచు అనంతలక్ష్మి సత్యవతి సతి అనువుగ కొలువగ అలరిదివయ్యా కోదండము ధరించిన రాముడు నీ కండగా ఈ కొండనుండగా కోదండము ధరించిన రాముడు నీ కండగా ఈ కొండనుండగా క్షేత్రపాలుడై క్షేత్రపల్గుడై నిండు తేజమున నిలిచితివయ్యా జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య బాబా. శ్రీరాముని తన శిరమున దాల్చి భద్రుడు భద్రముగనే భద్రాద్రిగా శ్రీరాముని తన శిరమున దాల్చి భద్రుడు భద్రముగనే భద్రాద్రిగా ఆ రాముడు నీ కనుచరుడనగా నిన్ను దాల్చి రత్నాకరుడు కొండపైన కొండకు దిగువన కనకదుర్గమ్మ కొండపైన కనకదుర్గమ్మ కొండకు దిగువన కనకదుర్గమ్మ వివిధాయుధ చతుర్భుజముల గిరి సంరక్షణ చేయుచుందురట జయ జయ శ్రీ సత్యదేవా దేవా జయ జయ కారుణ్య భావా పరమేశ్వరమూర్తి బ్రహ్మాండాంత సమంచిత కీర్తి జయ జయ శ్రీ సత్యదేవా జయ జయ కారుణ్య భావా జయ జయ శ్రీ సత్యదేవా. కళ్యాణం కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం